వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. నల్గొండలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. సూర్యాపేట పట్టణం దగ్గర ఒక వ్యక్తి వాట్సాప్లో పెట్టిన ఒక మెసేజ్కి లైక్ చేశాడని చెప్పేసి తండ్రి కొడుకులు ఇద్దరు అతన్ని కొట్టి చంపేశారు. ఎస్, ఈ సంఘటన సూర్యాపేటలో జరిగింది. వాళ్ళ కుటుంబ బంధువులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, వాట్సాప్ గ్రూప్ పద్మశాలి గ్రూప్ అనేది ఒకటి ఉంది. ఆ వర్గానికి సంబంధించి ఎన్నో ఏళ్ళ నుంచి కూడా అది నడుస్తూ ఉంది. ఆ గ్రూప్ చాలామంది కూడా ఆ గ్రూప్లో ఉన్నారు. వాళ్ళ ఏదైతే వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. అయితే రీసెంట్గా ఆ పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ అధ్యక్ష బాధ్యతలు వహిస్తున్నటువంటి వ్యక్తి అప్పన్న శ్రీనివాసు అనే ఒక వ్యక్తి రీసెంట్గా అక్కడ ఎలక్ట్ అయ్యారు. అక్కడ బాధ్యతలు ఉన్నాయి. అయితే వచ్చే థర్డ్ డేట్లో కూడా కొన్ని ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. నామినేషన్స్ కూడా కొంతమంది వ్యక్తులు కూడా వేశారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ అప్పన్న శ్రీనివాస్ పైన శ్రీరాముల రాములు అనే ఒక వ్యక్తి, అతను దానికి సంబంధించి ఏదైతే వాళ్ళు స్థాపించారో ఆ సంఘానికి సంబంధించి డబ్బు దోచుకుంటున్నాడని, డబ్బు తినేస్తున్నాడని ఇలా కొన్ని కామెంట్స్ చేశాడు. అది ఒక వాట్సాప్ గ్రూప్లో ఏదైతే ఇప్పుడు గ్రూప్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ గ్రూప్లో అతను ఆ పోస్ట్ పెట్టేశాడు. వాళ్ళిద్దరికి వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉండొచ్చు, ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. అయితే ఈ రాములు పెట్టిన పోస్ట్కి ఆ శ్రీరాములు ఏం చేయలే. ఈ రాముల పెట్టిన పోస్ట్కి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక రిప్లై కూడా ఇచ్చాడు. రిప్లై ఇచ్చిన దానికి ఒక వ్యక్తి జస్ట్ మనం ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం, లైక్ కొడుతూ ఉంటాం, వాట్సాప్లో కూడా లైక్ కొడుతూ ఉంటాం. సో అలాగే ఒక లైక్ కొట్టాడు, ఒక చిన్నపాటి ఎమోజీ పెట్టాడు. ఒకసారి మన స్క్రీన్ పైన చూడొచ్చు అతను ఏం పెట్టాడో. ఆ పోస్ట్ కింద అతను ఏ ఎమోజీ పెట్టాడనే దాని గురించి కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఎవరైతే ఉన్నారో భగత్ సింగ్ నగర్ కాలనీకి సంబంధించిన మనుపూరి కృపాకర్, ఆ వ్యక్తి లైక్ చేసింది. తనకి 54 సంవత్సరాలు ఉంటే ఆ వ్యక్తి లైక్ చేశాడంటూ వాళ్ళ సంఘం ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఘర్షణ పడ్డారు. అయితే శ్రీరాములు పెట్టిన పోస్ట్కి రిప్లై వచ్చిన శ్రీనివాస్ పోస్ట్కి లైక్ కొట్టినందుకు నువ్వు ఎందుకు లైక్ కొట్టావు అంటూ కూడా గట్టిగా అడిగే ప్రయత్నం చేశారు. అక్కడ వారికి ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో రాములు అలాగే అతని కొడుకు ధనుంజయ్ ఇద్దరు కూడా అతని పైన కొట్టారు. సో ఒక్కసారిగా అతను అక్కడే స్పృహ తప్పిపోయాడు. ఆ వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులందరూ కూడా అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే మార్గ మధ్యంలో అతను మరణించాడు. అంటే ఒకసారి చూడండి, ఇది వింటున్న వారికి లేదా చెప్తున్నా నాకు చాలా సిల్లీగా అనిపించవచ్చు. అంటే వాట్సాప్లో ఒక పోస్ట్కి లైక్ కొట్టినందుకు చంపేశారా? ఒక లైక్ పెట్టినందుకు చంపేశారా? ఎస్, అతను పెట్టిన ఆ పోస్ట్కి కరెక్ట్ అని నువ్వు లైక్ చేసినందుకే చంపేశారంటూ కూడా చెప్తా ఉన్నా. మధ్యకాలంలో చూసుకుంటే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తి పైన కక్షలు ఉంటే తనను ఏం చేయలేని స్థితిలో ఈ వాట్సాప్ని వీటిని యూజ్ చేసుకుని ఆ పగా ప్రతీకారాల్ని ఇంకా పెంచుకుంటున్నారు. ఇది రాజకీయ నాయకులు కూడా, అంటే ప్రతిపక్ష అంటే తనకు ఆపోజిట్గా ఉన్న నాయకుడి పైన బురద చల్లే ప్రయత్నం, వాళ్ళ ఫేసులు తీసి ఇంకో ఫేసులు పెట్టడం, వాళ్ళ బాడీలు తీసి ఇంకో బాడీలు పెట్టడం, పక్కన వాళ్ళ కుటుంబ సభ్యుల వ్యక్తులు తీసి ఎవరో హీరోయిన్ ఫోటోలు పెట్టి ఎడిట్ చేసి పోస్టులు చేయడం, లేదంటే ఆ కుటుంబ సభ్యుల పక్కన ఎవరినో ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి అక్రమ సంబంధం అంటగట్టడం, ఆ ఫోటోలు ఎడిట్ చేయడమే కాకుండా ఒక రాత రాయడం, అంటే చాలా దారుణంగా ఉంటాయి. ఆ రాతలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. ఇంతకుముందు కూడా ఫేస్బుక్లో నేను చాలా వరకు కూడా చూసా. అంటే వాళ్ళు ఏం చేసుకోలేక, ఎదుర్కోలేక వాళ్ళు ఈ రకమైనటువంటి పోస్టులు పెట్టి ఆ కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. సో అంటే అక్కడ కుటుంబాన్ని లాగేసరికి వాళ్ళకి పగ ప్రతీకారాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. విపరీతమైన కక్ష పెరుగుతుంది. ఎప్పుడు కనిపిస్తా అప్పుడు చంపేద్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది కూడా. అటువంటి ఘటనే ఈ సూర్యాపేటలో కూడా జరిగింది. పోలీసులు వెంటనే
వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు, విచారించారు. అంటే ఇందువల్ల మీరు అతనిపైన దాడి చేశారు, కావాలని చంపేయడానికే దాడి చేశారా, దాడి చేయడం వల్ల చనిపోయాడా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసి వాళ్ళిద్దరిని రిమాండ్కి కూడా పెట్టారు. అంటే చూడండి, సోషల్ మీడియా యూజ్ చేయడం వల్ల ఎక్కువగా మనుషులకి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా సరే ఒక రాతపూర్వకంగా వచ్చిందని నమ్మకూడదు. మన కళ్ళకు కనిపించిన దాన్ని, మనం చూసిన దాన్ని మాత్రమే నమ్మాలి. మన పైన బురద చల్లడానికి ఇంకొకరు ఏమేమో రాతలు రాయొచ్చు, ఏమేమో పోస్టులు పెట్టచ్చు, ఏమేమో ఎడిట్లు చేయొచ్చు. వాటిని నిజం అనుకుని మనం కక్ష పెంచుకుంటే మనకి లాసే, వాళ్ళకి లాసే. అంటే ఒక్కసారి 10కి 10 సార్లు చూసుకుని పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి, సైబర్ క్రైమ్లో ఇన్ఫామ్ చేయండి. మీకు ఖచ్చితంగా కేసులు పెట్టడానికి అనుమతి వస్తుంది, చట్టం మీ వైపు ఉంటుంది, మీరు హ్యాపీగా ఉండవచ్చు. కానీ ఇక్కడ ఆ రకంగా చేయట్లే. వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను వేరే వ్యక్తి పైన నాకు కక్ష ఉంది, నేను అతని గురించి స్టేటస్ పెట్టి అతను ఫోటో పెట్టి కింద ఓ మ్యాటర్ రాసి వదిలేసా, వీడు పెద్ద ఎదవా అని చెప్పేసి. తర్వాత నా ఫోటో పెట్టి అతను అదే చేస్తాడు, మళ్ళీ నేను ఇంకోటి పెట్టి అదే చేస్తాను, మళ్ళీ ఇంకోటి నేను అది పెట్టి, అలా సాగుతుంది, అలా వెళ్తుంది తప్ప అక్కడితో గొడవ ఆగదు. ఉన్న కక్ష ఇంకా ఇంకా పెరుగుతుంది తప్ప అక్కడితో తగ్గదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆ వ్యక్తి మన పైన ఏదైనా ఆరోపణలు చేస్తుంటే, తప్పుడు ఆరోపణలు చేస్తుంటే మనం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి, చట్ట ప్రకారంగా మనం ముందుకు పోవాలి. పద్మశాలి ఆ గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో జరిగిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఒక ప్రాణాలని తీసేశారు ఈరోజు. సో గాయస్, మీరేమంటారు? మీ కామెంట్స్ ఏంటి నాకు ఖచ్చితంగా తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.